4,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే అన్నా. ఇంకోటి అన్న, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్న. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూళ్ళకి పరిపాలన తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూళ్ళకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వల్లే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా, మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దమ్ములందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్నా. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రమే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 days చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం, మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగ సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగనన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టేవాడికి, మనం చూస్తే అంతలా కొట్టేవాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంటీలే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె, మేము నడిచిపోలేకపోతున్నాం అయ్యా. ఇది ముసలా ఉంది. ఈ ముసలాకి ఏం లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఒక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఒక మాత్రం సాయం చేయాలి. ఓకే, శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. ఓకే, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా? అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్